మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గడిచిన దినాలన్నీ కూడా మనల్ని కాపాడి మనల్ని దీవించి మనల్ని పోషించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన 6 రోజులు దేవుడు కాపాడి 7వ దినంలో పరిశుద్ధ ఆదివార దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. పరిశుద్ధ ఆదివార దినము దేవుని దినమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకుంటూ దేవుడు చేసిన మేలకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని కాపాడి మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ దినదినము దేవుడు తన రెక్కల కింద మనకు భద్రత కలుగజేస్తూ మనల్ని మన బిడ్డలను దేవుడు దీవిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ ఆదివార దినము దేవుని మందిరంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకడదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు చేసిన మేళ్ళకన్నిటికీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరిచేవారుగా ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ పరిశుద్ధ ఆదివారం అంశము చూసినట్టయితే బ్యాప్టిజము, బోర్న్ ఫ్రమ్ అబోవ్. బ్యాప్టిజము పైనుండి జన్మించుట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బ్యాప్టిజం అనగానే పైనుండి జన్మించుట అనే అంశము ఈ హృదయకాలము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతదంతా కూడా గతించును, ఇదిగో కొత్తదాయను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది నూతన జీవితాన్ని పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితం కలిగి జీవించడమే రక్షణకు సాదృశ్యంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనను క్రీస్తునందు నిలిచిన వాడు నూతన సృష్టి, ఇదిగో పాతదంతా కూడా గతించెను, సమస్తము నూతనమైనది. మన రక్షణార్థమై దేవాది దేవుడు మనందరినీ కూడా కాపాడడానికి దేవాది దేవుడు మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము, యూదులలో అధికారైన నికోదేమ పరిశ్రయుడై ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చినావు బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు కూడా చేయలేడని ఆయనతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నికోదేము అనకు అధికారిగా ఉన్నాడు. మరి అతడు దేవుని యొక్క మాటలను, దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూస్తూ అదే రీతిగా అతడు కూడా దేవుని యొక్క వాక్యము తెలిసిన వాడుగా ఉన్నాడు. కానీ ఆ రాత్రికాల సమయంలో దేవుని దర్శించడానికి అతడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చి ఉన్నాను మేము ఎరుగుదాము. ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే తప్ప ఇవన్నీ కూడా, మరి నువ్వు చేస్తున్నవన్నీ కూడా నువ్వు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు అని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ నికోదేముకు మరి క్రైస్తవులో కూడా అధికారిగా ఉన్నాడు, బైబిల్ తెలిసిన వాడుగా ఉన్నాడు. మరి తెలిసిన ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. రాత్రి కాల సమయంలో వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, బోధకుడా, ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు, నువ్వు దేవుని నుండి వచ్చినావు అని మేము ఎరుగుదాం. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే, కానీ ఎవరికైతే దేవుడు తోడై ఉంటేనే ఇవన్నీ కూడా నువ్వు చేయగలుగుతున్నావు అని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఒక ప్రశ్న ఇక్కడ వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకు అతడు ఏమడుగుతున్నాడంటే, మరి సూచక్రియలు ఎవడైనా నువ్వు చేయలేడని ఆయనతో చెప్పి, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనే మాట
యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాట మన అందరితో ఉదయకాలం దేవుడు యేసు ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేముతో ఏ రీతి అయితే మాట్లాడుతున్నాడో యేసయ్య నీతో నాతో కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడలేడని నిత్యంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము మనం చూడగలగాలంటే నూతన జీవితం కావాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నువ్వు నూతనంగా దేవాది దేవుని ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ అనుదినం వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. రోత జీవితాన్ని, పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు, నువ్వు బాప్టిజం పొందుకున్నప్పుడే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించేవాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. ప్రతి ఒక్కరం కూడా రక్షణ పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది. ఆయన ద్వారా ప్రతి మానవుడు రక్షణ పొందుకోవడానికి దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందుటకు, పరలోక రాజ్యానికి నువ్వు నేను వెళ్ళాలంటే మన జీవితాలు రక్షణ పొందుకోవాలి. అందుకే అంశం చూసినట్టయితే బౌండ్ ఫ్రమ్ అబో అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. బాప్టిజం అనగానే పైనుండి జన్మించుట అంటే మనము యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నా పాపాలన్నీ కూడా వదిలేసి ఆ ఒక పాత జీవితాన్ని వదిలేసి నూతన జీవితాన్ని కలిగి జీవించి రక్షణ పొందుకొని బాప్టిజం పొందుకోవడం ద్వారా నీళ్లతో బాప్టిజం అనగానే నీళ్ళలో ముంచడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితం అంతా కూడా ఆ ఒక బాప్టిజం సమయంలో సమస్తము వదిలేస్తున్నాము. లోకానుసరమైన జీవితం వదిలేస్తున్నాము, పాపాన్ని వదిలేస్తున్నాము, రోత జీవితాన్ని వదిలేస్తూ నూతన జీవితం కలిగి జీవించడానికి ప్రభు యేసుక్రీస్తుతో నువ్వు ఒక వాగ్దానము తీసుకున్న వ్యక్తిగా, యేసు ప్రభు చెప్తున్న మాటకు లోబడిన వ్యక్తిగా నువ్వు జీవించడమే నిజమైన రక్షణ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం దేని గురించి వెతకాలంటే పైనున్న వాటి గురించి వెతకాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం పైనున్న వాటిని వెతికే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకానుసారంగా మనం ఏమి సంపాదించుకున్న సమస్తము వదిలివేసి వెళ్ళవలసిందే. కానీ పైనున్న వాటిని నువ్వు సంపాదించుకున్నట్టయితే నీ జీవితం ఒక సాక్ష్యంగా నిలబడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మనం క్రీస్తుతో లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతికే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ప్రభు యేసుక్రీస్తు కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఈరోజు ఈ సమయంలో కూడా దేవాతి దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మన అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రక్షణ పొందుకోవడము, నీళ్ళలో బాప్టిజం పొందుకోవడం అనేది మన జీవితాలకు ఒక రక్షణ మార్గం, పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన మీద మనసు పెట్టకుండా పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టండి, భూసంబంధమైన మీద మీ మనసు పెట్టకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడింది. మనకు జీవమును అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా
ఆయనతో కూడా మా ఆనందంతో ప్రత్యక్షపరచబడుతురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము తిరిగి ప్రభు యేసు క్రీస్తు దగ్గరికి చేరుకోగలుగుతాము. ఎప్పుడు చేరుకోగలుగుతామంటే రక్షణ పొందుకున్నప్పుడు, బాప్టిజం పొందుకున్నప్పుడు, దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నప్పుడు, నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. ప్రతి ఒక్కరం కూడా ఒకనొక సందర్భంలో ఈ లోక ప్రయాసం నుంచి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎలా మనం వెళ్ళిపోతున్నామో ఒకసారి మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ కూడా మృతి పొందింది మీరు దేవుని యందు దాచబడి ఉన్నారనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనకు జీవము క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మా ఆనందమందు ప్రత్యక్షపరచబడతారు అన్న మాట జ్ఞాపకము చేయబడుతుంది. మనందరి జీవితాల్లో ఒకనొక రోజు ముగుస్తున్నప్పుడు మనం ఎలా మన జీవితాన్ని ముగిస్తున్నాము? ఎందుకంటే రక్షణ లేని జీవితము. ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోకుంటే, యేసు ప్రభు నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, ఒకవేళ నువ్వు మరణించితే ఎక్కడికి వెళతావంటే నిత్య నరకానికి వెళ్తావు. అందుకే యేసు ప్రభు చాలా స్పష్టంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. అందుకు యేసు అతనితో కూడా ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. నిశ్చయంగా ఇది కొత్తగా జన్మించడము అనగానే మన ఒక పాప జీవితాన్ని వదిలేయడమే. మన పాప బ్రతుకుని వదిలేసి, మన పాప క్రియలు వదిలేసి, మన దుష్ట ఆలోచనలు వదిలేసి యేసు ప్రభు మీద ఆధారపడి రక్షణ పొందుకొని, యేసు ప్రభుయే నిజమైన దేవుడు, యేసు ప్రభుయే మార్గమై ఉన్నాడు, యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు అని నువ్వు ఎప్పుడైతే అంగీకరించి రక్షణ పొందుకొని నువ్వు బాప్టిజం పొందుకున్నప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట అడిగినప్పుడు నికోదేము కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ముసలి వాడైన తర్వాత ఎలా తల్లి గర్భంలో జన్మిస్తాడు, తిరిగి తల్లి గర్భంలో నుంచి ఎలా జన్మించగలుగుతాడు అని యేసు ప్రభుని ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ప్రశ్నలు చాలామంది మనలో కూడా ఉంటాయి. ఎలా ఒక వ్యక్తి మరి ముసలివాడైన తర్వాత మరలా తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాడు? అలాంటి ప్రశ్నలు చాలామంది కలిగి ఉంటారు. కానీ దేవుని మాటలు చాలా స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన తర్వాత మనుషుడు ఎలాగా జన్మింపగలడు? 2 మార్లు తల్లి గర్భంలో ఎలా ప్రవేశించి జన్మించగలడు అని ఆయనను అడుగుతూ ఉంటాడు నికోదేము. ప్రభు అయిన యేసు క్రీస్తుని, యేసయ్యా మరి ఎలా జన్మించగలుగుతాం? ఒక వ్యక్తి ముసలివాడైన తర్వాత తిరిగి తల్లి గర్భంలో ఎలా జన్మించగలుగుతాడని యేసు ప్రభుని ఒక ప్రశ్న ఇస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, 2 మార్లు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రక్షణ అనేది మన జీవితానికి చాలా విలువైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నికోదేము ఈ ప్రశ్న అడిగాడు, అయ్యా మరి ముసలివాడైన తర్వాత తిరిగి తల్లి గర్భంలో ఎలా జన్మించగలుగుతాడు, మరొకసారి తల్లి గర్భంలో ఎలా జన్మిస్తానప్పుడు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగా అనగానే నీటి మూలంగా రక్షణ పొందుకున్నప్పుడు, ప్రియ దేవునికి సంగమా, దేవుని ప్రజలరా, మనం ఎప్పుడైతే నీళ్ళలో బాప్టిజం సేవకుల ద్వారా మనకు బాప్టిజం ఇస్తారో అప్పుడు మన నూతన జీవితము ప్రారంభించబడుతుంది. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా యేసు ప్రభు కూడా అక్కడ యోహాను దగ్గరికి వచ్చి బాప్టిజం పొందుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా యేసు ప్రభు మరి బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి యేసు ప్రభు కూడా బాప్టిజం పొందుకున్నాడు. అంటే ప్రతి మానవుడుగా బాప్టిజం పొందుకోవడము, రక్షణ అనుభవం కలిగి జీవించడం అనేది యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు స్వయంగా తాను కూడా బాప్టిజము పొందుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, యేసు ప్రభు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. యేసు ప్రభు మనలాగా జీవించాడు. మనలాగానే యేసు ప్రభు మరి ఆ సమయంలో ఒక మానవుడుగా జీవిస్తున్నాడు. కాబట్టి రక్షణ అనుభవాల గురించి యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా ఆ నీళ్ళలో బాప్టిజం పొందుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాప్టిజం ఇచ్చే యోహాను ద్వారా మరి బాప్టిజం పొందుకున్నాడు. అలాగే మనమందరం కూడా దేవాతి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు తెలియజేసిన మాట ఏంటంటే, నీటి మూలంగా ప్రతి వాడు కూడా బాప్టిజం పొందాలి. అది రక్షణకు
సాదృశ్యంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మాట. రక్షణ లేనిది మనం దేవుని సన్నిధిలో చేరలేము. రక్షణ అన్నది మన జీవితాలని మార్చేస్తుంది. రక్షణ అనగానే నీ యొక్క పాత జీవితం అంతా కూడా సమాధి చేయబడుతుంది. ఇంతకుముందు నువ్వు ఏ జీవితం అయితే జీవించావో ఆ జీవితాన్ని వదిలేసి యేసు ప్రభు కొరకు జీవించడము, వాక్యానుసరంగా జీవించడము, వాక్యానుసరంగా నిన్ను కట్టుకోవడము, వాక్యానుసరంగా నీ కుటుంబంని కట్టుకోవడము, వాక్యానుసరంగా నీ యొక్క జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోవడము, అది చాలా విలువైనది. అందుకే రక్షణ అనేది పైనుంచి వస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బౌండ్ ఫ్రమ్ అబౌవ్. బాప్టిజం అనగానే పైనుండి జన్మించుట, ఆ నూతన అనుభవము, నూతన స్వభావము కలిగి జీవించడము. మనం రక్షణ పొందుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాప్టిజం పొందుకోవడం ఎంతో ప్రాముఖ్యపడేదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్యనే ఈ మాట తెలియజేస్తారు. నీటి మూలంగా మరి ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగానే జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితంలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనదే. మనం రక్షణ పొందుకోవడానికి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి మానవునిగా వచ్చి యేసు ప్రభు కూడా బాప్టిజం పొందుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా రక్షణ పొందుకున్న తర్వాత బాప్టిజం పొందుకొని ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమైన జీవితము, మనం కూడా అలాంటి జీవితాలు కలిగి జీవించాలనేదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. 6వ వచనం చూస్తుంటే, శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మ ఉన్నదే. ఈ శరీరము అనేది ఒకానొక రోజు కులిపోతుంది. ఒకానొక రోజు ఈ శరీరము భూమిలో పాతబడినప్పుడు ఆ ఒక శరీరం అంతా కూడా కులిపోతుంది. కానీ ఆత్మకు అనేది మరణము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, శరీరం మూలంగా జన్మించినది శరీరంగా ఉన్నది, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి శరీరము అనేది ఈ లోకంలో మనం వదిలివేయాల్సి ఉన్నది, కానీ ఆత్మ అనేది మనతో పాటు వస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. శరీర మూలంగా వచ్చినది శరీరం అయినది, ఆత్మ మూలంగా వచ్చినది ఆత్మ అయినదే. మన చుట్టూ మనకు గాలి వస్తుంది. ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, అది ఎక్కడ పోతుందో తెలియదు. అలాగే దేవాది దేవుడు కూడా ప్రభు యేసుక్రీస్తు కూడా ఈ మాట నికోదేముకు తెలియజేస్తూ ఉంటాడు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. గాలి వచ్చిన ఆ ఒక శబ్దాన్ని నువ్వు వినగలుగుతావు, కానీ తిరిగి అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆత్మ అన్నది కూడా అలాంటిదే. ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, ఆత్మ అన్నది దేవుని సన్నిధికి చేరబడాలి అంటే నువ్వు నీటిలో బాప్టిజము తీసుకొని రక్షణ పొందుకొని నీ పాత జీవితాన్ని వదిలేసి, నీ పాత బ్రతుకుని వదిలేసి, ఆ రోత జీవితాన్ని వదిలేసి యేసు ప్రభు ఏ సొంత రక్షకుడు అని అంగీకరించి, వాక్యాన్ని అంగీకరించి నువ్వు బాప్టిజం పొందుకున్నప్పుడు నిత్య జీవానికి అది మార్గం అవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పుచున్నందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దం విందువు కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గాలి మనం శబ్దాన్ని వింటాం కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తిరిగి ఎక్కడికి వెళుతుందో మనకు తెలియదు. ఆత్మ కూడా అలాంటిది అనే మాట యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క జీవితంలో మనం ఒక దినము మరణించినప్పుడు ఈ శరీరం అనేది భూమిలో పాతబెట్టబడుతుంది, కానీ ఆత్మ అన్నది తిరిగి దేవుని సన్నిధికి చేరబడుతుంది. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని రక్షణ పొందుకొని బాప్టిజం పొందుకొని యేసు ప్రభు చూపించిన మార్గంలో జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క మాటలు తెలియజేసి ఆ రీతిగా జీవించేవారు ఒక దినము దేవుని సన్నిధికి చేరుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్దాన్ని మీరు వింటారు, కానీ గాలి ఎక్కడ పోతుందో మీకు తెలియదు. ఆ రీతిగానే ఆత్మ ఎక్కడికి పోతుందో మీకు తెలియదు అనే మాట జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట తెలియజేస్తుంది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పిన సంగతులకు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన ఇష్టమైన చోటుకు విసురును, అది నీవు దాని శబ్దంను
ఇందువు కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇరుదే కలవి బాటలిట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ, కొత్తగా జన్మించడము అనగానే మనం ఒక జీవితంలో దేవునికి ఇష్టం లేక ఇన్ని రోజులు జీవించావేమో, పాపంలో జీవించావేమో, పాపంలో బ్రతుకుతున్నావేమో. రక్షణ అనేది యేసు ప్రభు నీకు అనుగ్రహించినప్పుడు ఆ రక్షణ పొందుకొని నువ్వు మారు మనసు పొందుకొని దేవుని వాక్యం ద్వారా నిన్ను నువ్వు కట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవాయిక మీద నీ బిడ్డగాన్ని జీవిస్తాను, నీవే రక్షకుడు అని యేసయ్య నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు, సేవకుల ద్వారా నువ్వు బాప్తిజం పొందుకున్నప్పుడు అది ఒక నూతన జీవితం అవుతుంది. యేసు ప్రభు ఒక శరీరంలో, ఆయన రక్త మాంసంలో పాలు పొందుకోవడానికి, దేవుని యొక్క ఆ బల్లలో ప్రవేశించడానికి నువ్వు అర్హుడు అవుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందుకున్న తర్వాతనే, బాప్టిజం పొందుకున్న తర్వాతనే నువ్వు ఆ యేసు ప్రభు శరీరంలో, ఆ ఒక రక్తంలో ఆ బల్లలో పాలు పొందుకోవడానికి, నువ్వు బల్లలో పాలు పొందుకోవడానికి దేవాది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందుకోకుండా బల్లలో ప్రవేశించడము మంచిది కాదు. అయోగ్యులుగా మనము అందులో ప్రవేశించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క బల్లలో మనం పాలు పొందుకోవాలంటే మొదటగా మన జీవితాలు మార్చబడాలి, రక్షణ పొందుకోవాలి. బాప్టిజం పొందుకున్నప్పుడే యేసు ప్రభు శరీర రక్త మాంసంలో మనం పాలు పొందుకుంటాం, ఆయన రక్తంలో మనం తాగలుగుతాము. ఎందుకంటే ఆ బల్లలో తీసుకుంటున్నప్పుడు నువ్వు రక్షణ అనుభవం ఉన్నప్పుడే ఆ బల్లలో నువ్వు ప్రవేశింపగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బాప్టిజం పొందుకొని దేవుని కొరకు నువ్వు జీవిస్తావని, నువ్వు మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్నప్పుడు ఆ ఒక బల్లలో పాలు పొందుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత అదే. ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు పంచుకోవడానికి బల్లలో నువ్వు చేతులు చాపగలుగుతున్నప్పుడు, నువ్వు రక్షణ అనుభవం ఉన్నప్పుడే నువ్వు బల్లలో ప్రవేశించగలుగుతావు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. అందుకే యేసు ప్రభు చెప్తున్నా, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాననే మాట జ్ఞాపకం చేశాడు. కాబట్టి కొత్త జీవితము మనందరికీ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ, కాపాడుతూ, దినదినము మనల్ని పోషిస్తూ, మనకు దేవుడు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తున్న దేవాది దేవుడు. నీవు రక్షణ పొందుకోవడానికే నీకు ఆయుష్కాలం ఇస్తూ ఉంటాడు. హృదయకాలం చూడగలుగుతున్నబట్టి దేవునికి సమయాన్ని ఇస్తున్నాడు, రక్షణ పొందుకోవడానికి సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. రక్షణ కలిగి జీవించడము, బాప్టిజం పొందుకోవడము, దేవునికి ఇష్టడుగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్టిజం పైనుండి జన్మించుట, బోర్న్ ఫ్రమ్ అబౌవ్. బాప్టిజం అనగానే పైనుండి జన్మించుట. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకోండి. యవనస్తులారా, ఇది విలువైన సమయము, ఇది మంచి సమయము, ఇది దేవుడిచ్చిన సమయము. రక్షణ పొందుకోండి, బాప్టిజం పొందుకోండి, దేవుని కొరకు జీవించండి. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కలబు బాప్టిజం అనే అంశము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మరి బాప్టిజం అనగా తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి, బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అనే ద్వారా నువ్వు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పైనుండి జన్మించడము అంశము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి, మనల్ని దీవించి, ఆశీర్వదించి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారం దినము కూడా ప్రజలందరూ కూడా నీ మందిరానికి వచ్చి తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను మహిమపరిచి, నేను గణపరచడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి, ఈరోజు జరుగుతున్న పరిశుద్ధ ఆదివారం ఆరాధన అంతటూ కూడా దీవించండి. సేవకులను బలపరచండి, సేవకురాలను బలపరచండి. వారి నోటితో నైనా జీవమైన మాటలు వారు నైనా మాట్లాడుతుండగా ప్రజలందరూ కూడా విశ్వసించి విశ్వాసం ద్వారా జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. ఈ రోజునైనా మరి ఫేత్ మినిస్ట్రీస్ మందిరంలో కూడా 10:30కు ఆరాధన జరుగుతుండగా ఆరాధన అంతటా కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మరి వారమంతా కూడా మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. గత వారమంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ రాబోయే వారమంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించి ఇంకా నీ కృపలో మనల్ని దీవించమని, అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, నా
నజరుడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన బిడ్డలకును, మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.